చతురురాలు. జాలపల్లి అనే గ్రామంలో సత్యమ్మ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె తెలివిగలది, చొరవ, సాహసము ఉన్న మనిషి. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తమకున్న పొలాలను, ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటుంది. ఒకసారి సత్యమ్మ ఆవును కొని పాడి చెయ్యాలని నిశ్చయించుకుంది. రాతిమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని ఆమె తెలుసుకుంది. సత్యమ్మ 100 వరహాలు మూట కట్టుకొని కొడుకుతో సహా రాతిమేటికి బయలుదేరింది. వాళ్ళు బయలుదేరేటప్పుడు దారిలో తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజనవస్తి చేసుకుందాం అని అనుకున్నారు. కానీ దారిలో 1-2 గూడెములు తప్ప, గుడిసెలు తప్ప గ్రామం ఏదీ తగలలేదు. తల్లి కొడుకులిద్దరూ చాలాసేపు అలసిపోయి బాగా ఆకలిగా ఉన్నారు. వారికి ఒక చోట తాగటానికి నీరు దొరికింది, కానీ తినటానికి తిండి మాత్రం దొరకలేదు. ఇంతలో దారిలో వారికొక మనిషి ఎదురుపడ్డాడు. అతని నెత్తిన అరటిపళ్ళ గెల ఉంది. అది చూడగానే సత్యమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె ఆ మనిషిని ఆపి పల్లెలా ఇస్తావు అని అడిగింది. వాడు ఒట్టి ఆశాపాతకుడు. తల్లి కొడుకులు ఆకలి మీద ఉన్నారని, డబ్బు గుంజటానికి మంచి అవకాశమని వాడు గ్రహించి పండును పావలా చేసి ఇస్తాను అని అన్నాడు. వాడి దురాశ చూసి సత్యమ్మ మండిపడింది. ఆమె తన కొడుకుతో సహా ముందుకు కదులుతూ నీ పళ్ళు మాకు వద్దులే అని అన్నది. ఏదో కాడికి బేరం జరగకపోదులే అనే ధైర్యంతో అరటిపళ్ళ గెలవాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాని నీడన గెలపెట్టుకొని కూర్చున్నాడు. కొంత దూరం నడిచి సత్యమ్మ తన కొడుక్కు ఏదో రహస్యంగా చెప్పింది. తరువాత ఇద్దరూ వెనక్కు తిరిగి వచ్చారు. పిల్లవాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. 2 పళ్ళీవయ్యా అన్నది సత్యమ్మ. ఆ పళ్ళమ్ముకునే మనిషి కుర్రాడి చేతిలో 2 పళ్ళు తుంచి పెట్టాడు. అందులో ఒకటి తిని కుర్రాడు కెవ్వున అరిచి కిందపడి గిలగిలా తన్నుకున్నాడు. ఓరి చండాలుడా, నా కొడుక్కి విషం పెట్టి ప్రాణం తీసావట్రా అంటూ సత్యమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు, శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. ఈ కేకలు విని వాళ్ళ వైపు వస్తున్న 2-3 ప్రయాణికులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు. అది చూసి అరటిపళ్ళ గెలవాడు గెలను చెట్టు కింద వదిలి కాలిసత్తువు కొద్దీ పారిపోయాడు. దగ్గరికి వచ్చిన ప్రయాణికులు ఏం జరిగిందమ్మా అని సత్యమ్మని అడిగారు. పాపిష్టివాడు మేము దారిలో తినటానికి తెచ్చుకున్న అరటిపళ్ళు కాజేద్దామని అనుకున్నాడు. నా కొడుకును కొట్టాడు. మీరు సమయానికి వచ్చారు కనుకనే సరిపోయింది. లేకపోతే నా గతి ఈ పసివెదవ గతి ఏం కాను అన్నది సత్యమ్మ. ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తెంచి వాళ్ళందరికీ తలా 4 పంచిపెట్టింది. సత్యమ్మ కొడుకు అంతకుముందే లేచి కూర్చున్నాడు. అందరూ తినగలిగినన్ని పళ్ళు తిన్నాక సత్యమ్మ మిగిలిన పళ్ళు మూట కట్టుకొని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరుకుంది. గ్రామం చేరుతూనే మొట్టమొదట తగిలిన ఇంటనే ఆమె ఆవులను అమ్మేవారిని గురించి ఆరా తీసింది. గ్రామం మధ్యన చెంచన్న అనే రైతు ఉన్నాడని, అతని దగ్గర ఆవులు అమ్మకానికి ఉన్నాయని ఆ ఇంటి వాళ్ళు చెప్పారు. సత్యమ్మ చెంచన్న ఇంటికి కొడుకుతో సహా వెళ్ళింది. ఆవులను చూసింది. అవి బాగానే ఉన్నాయి. లేగతో సహా ఒక ఆవును 75 వరహాలకు బేరం చేసి డబ్బు కూడా ఇచ్చింది. తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామున ఆవును దూడను తోలుకుపోతామని ఆమె చెంచన్నతో అన్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లి కొడుకులకు వసారాలో పక్క వేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత చెంచన్న లోపలి నుంచి వసారాలోకి వచ్చి చిన్న గొంతుతో నిద్రపోతున్నారులే, అట్లే ఉన్నారు అన్నాడు. సత్యమ్మ మెలకుగానే ఉన్నది. కానీ చెంచన్న ఉద్దేశమేమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్టు నటించింది. చెంచన్న ఆ తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడివి చూసి ఏమీ దొరకక లోపలికి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్ళి తలుపు వేసుకోగానే సత్యమ్మ లేచి చప్పుడు చెయ్యకుండా తలుపు దగ్గరికి వెళ్ళి ఆలకించటం ప్రారంభించింది. ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది. తెల్లారిని ఆ మిగిలిన 25 వరహాలు మరో విధంగా గుంజుతాన్లే అన్నాడు చెంచన్న తన భార్యతో. సత్యమ్మ 75 వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరో 25 వరహాలు ఉండటం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూశాడు. కానీ సత్యమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోకుండా చాప కింద పెట్టకుండా రెండినే ఉంచుకున్నది.
చెంచన్నకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్యమ్మ తన కొడుకుని నిద్రలేపి పశువుల కొట్టంలోకి వెళ్ళి 2 ఆవులను విప్పి చెరొక పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది. వాడు లేచి వెళ్ళి 2 ఆవులను కట్లు విప్పి వదిలేసి చెరొక వైపు తోలి ఆవులాగా అరిచి తిరిగి తన చోటికి వచ్చి ఏమీ ఎరగనట్లు పడుకున్నాడు. తన ఆవులెందుకు అరిచాయోనని చూడటానికి చెంచన్న దీపం వెలిగించుకొని పశువుల శాలలోకి వెళితే 2 ఆవులు లేవు. అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలోనే ఉంచి ఆవుల కోసం భార్యనొక పక్కకు వెళ్ళమని చెప్పి తానొక పక్కకు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సత్యమ్మ లేచి దీపం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తానిచ్చిన 75 వరహాలను చెంచన్న పెట్టెలో దాచటం చూసి ఉంది కనుక వాటిని తీసుకొని తన సంచిలో పోసేసుకొని పెట్టె మూసి వచ్చి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ పడుకుంది. చెంచన్న అతని భార్య చెరొక ఆవును పట్టుకొని తీసుకువచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్ళీ పడుకున్నారు. తెల్లవారింది. సత్యమ్మ చెంచన్నతో ఇంక బయలుదేరుతాం అన్నయ్య గారు, రాత్రి మంచి నిద్ర పట్టింది, మా ఆవును దూడను మాకిప్పించండి అన్నది. 25 వరహాలిచ్చి ఆ 2 తోలుకుపోండి అన్నాడు చెంచన్న. 25 వరహాలివ్వాలా? దేనికి అన్నది సత్యమ్మ. రాత్రి మీరు తిన్నందుకు ఉన్నందుకు మీ పశువుల మేతకును. మీకు తెలియదా? ఇది మా గ్రామంలో రివాజు అన్నాడు చెంచన్న. తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్టు నటించి సత్యమ్మ తన సంచిలో నుంచి 25 వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకొని కొడుకుతో సహా బయలుదేరింది. చెంచన్న భలే సంతోషించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఊరి చివర ఉండే ఇంటి దగ్గర ఆగి సత్యమ్మ ఇంటి వాళ్లతో మీరు చెప్పినట్టే చెంచన్న గారింటికి వెళ్ళి ఆవు దూడ కొన్నామండి, వెళ్ళొస్తాం మరి అని చెప్పింది. ఆ ఇంటావిడ సత్యమ్మతో మీరుండండి, జాలపల్లి అన్నారు కదా మీరు, మా అమ్మాయిని మీ జాలపల్లిలో కన్నయ్య గారి అబ్బాయికే ఇచ్చాం. సీకాయ పొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతుందట. ఒక డబ్బాలో సీకాయ పొడి ఇస్తాను, కొంచెం తీసుకువెళ్ళి దానికి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని అన్నది. అయ్యో దానికేం భాగ్యమమ్మా, అలాగే ఇస్తాను అన్నది సత్యమ్మ. ఇంటావిడ తాళ్లతో మహాభద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తీసుకొని వచ్చి సత్యమ్మకిచ్చింది. దాన్ని తీసుకొని తల్లి కొడుకులు దారి పట్టారు. ఎండవేళ్ల వాళ్ళు దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద పడుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపయ్యాక కుర్రవాడు లేచి తాళ్ళు బిగించిన డబ్బాకేసి చూస్తూ అమ్మా ఈ సీకాయకి చీమలు పడుతున్నాయే అన్నాడు. సత్యమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ మూతకేసి పోవటం కనపడింది. ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసింది. డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్లు ఉన్నాయి. తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు. తరువాత సత్యమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయ పొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటికి పట్టుకెళ్ళి మీ వియ్యాలవారు మీ కోడలి కోసం సీకాయ పొడి పంపారు అని చెప్పి వాళ్లకు ఇచ్చేసింది. ఆ డబ్బాలో నిజంగా సీకాయ పొడి ఉండటం చూసి కన్నయ్య కోడలు నిర్ఘాంతపోయింది. ఈ విధంగా చతురురాలు అనే ఈ కథ సమాప్తమైపోయింది. ఈ కథలో చతురురాలుగా వ్యవహరించిన ఆమె ఎంతో తెలివైంది. తన సాహసంతో ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో విషయాలలో తన నేర్పుని ప్రదర్శించింది. అందువల్లనే ఆమె ఎంతో తెలివిగా తన భర్త లేకపోయినా కానీ తన సంసారాన్ని నెగ్గుకు వస్తుంది. ఇలా ఈ కథ అయితే సమాప్తమైంది. ఆడతోడేలు. ఒక గ్రామంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు కొండడు గుహుడు అని 2 కొడుకులు. వారిని పోషించే మార్గం లేక ఆమె గ్రామాల వెంట తిరుగుతూ ఒక గ్రామంలో అకస్మాత్తుగా పెద్ద జబ్బు చేసి చనిపోయింది. గ్రామస్తులు ఆమె శవాన్ని దహనం చేసి అనాథలైపోయిన ఆమె కొడుకుల గతి ఏమిటని ఆలోచించారు. ఆ గ్రామంలోని రైతులందరిలోకి భాగ్యవంతుడు అని ఒక రైతు ఉండేవాడు. ఆయనకు 2 కూతుర్లున్నారు కానీ కొడుకులు లేరు. ఆయన కొండణ్ణి గుహుణ్ణి చేరదీసి సంరక్షించటానికి ఒప్పుకున్నాడు. రైతుకు కొన్ని ఆవులు గొర్రెలు ఉండేవి. వాటిని మేపటం వాళ్ళ పని. కొండడు ఆవులను మేపేవాడు, గుహుడు గొర్రెలను కాసేవాడు. 2 పశువులను తోలుకొని ఒక లోయకే వెళ్ళేవారు. అన్నదమ్ములకు వయసులో పెద్ద తేడా లేకపోయినా బుద్ధులలో చాలా తేడా ఉండేది. కొండడు ఈడుకు మించి ఉండేవాడు, ధైర్యము చొరవ కలవాడు. గుహుడు బక్కపలచగా ఉండేవాడు, వాడు సాత్వికుడు, పిరికివాడును.
యజమాని కొండడికి ఒక చరణాకోల ఇచ్చాడు. కొండడు అస్తమానము దాన్ని చేతపట్టి చెల్లు చెల్లు మనిపిస్తూ మోగిస్తూ ఉండేవాడు. గుహుడు తానంతట తానే వెదురు కొట్టంతో ఒక వేణువు తయారు చేసుకున్నాడు. వాడు దాని మీద ఎలాంటి పాటనైనా అవలీలగా వాయించేవాడు. ఆ వేణువు కూడా అస్తమానము వాడి చేతిలోనే ఉండేది. రైతు కూతుర్లిద్దరిలో కూడా చాలా తేడా ఉండేది. పెద్దది దుర్గ చాలా కఠినమైన స్వభావురాలు. తల్లి పోవటం చేత ఇంటి పెత్తనమంతా ఆమె చేతిలోనే ఉండేది. ఆమె కొండడికి గుహుడికి ఏ పూట కడుపు నిండా తిండి అయినా పెట్టేది కాదు. కొండడి చేతిలో ఉండే చరణాకోల అంటే ఆమెకు భయం. అందుచేత వాడి జోలికి అంతగా వెళ్ళేది కాదు. కానీ గుహుణ్ణి అవకాశం దొరికినప్పుడల్లా నానా మాటలు అనేది. రైతు రెండో కూతురు అలివేణి చాలా సాధుగుణరాలు. ఆమె తన అక్కను చూసి భయపడేది. కొండన్ని గుహుణ్ణి చూసి జాలిపడేది. ఎవరూ చూడకుండా ఆమె ఆ అన్నతమ్ముళ్లకు తినటానికేమన్నా తెచ్చిపెడుతూ ఉండేది. సాయంత్రం పూట గుహుడు ఏ చెట్టు బోధను ఆనుకొని కూర్చొని వేణువు మీద పాటలు వాయిస్తూ ఉంటే అలివేణి పరమానందంతో వినేది. ఒకనాడు సూర్యాస్తమయం వేళ అన్నదమ్ములిద్దరూ లోయ నుంచి ఇంటికి తిరిగి పోబోతూ తమ తమ పశువులను ఒకసారి లెక్క పెట్టుకుంటే ఒక గొర్రె తక్కువైంది. ఇద్దరూ కలిసి లెక్క పెట్టినా కానీ ఒక గొర్రె తక్కువగానే కనిపించింది. గుహుడు ఏడుపు ముఖం పెట్టి, ఏం చేద్దామంటావు, యజమాని నన్ను చావగొడతాడు అని అన్నాడు. ఇంకా ఇంటికి పోయే వేళ కాలేదు, ఏ తోడేలో ఈడ్చుకుపోయి ఉంటుంది. లేకపోతే గొర్రె ఎందుకు మాయమవుతుంది? తోడేలు జాడ వెంబడి పోదాం పద అన్నాడు కొండడు. త్వరలోనే వాళ్లకు తోడేలు జాడ కనపడింది. దాన్ని వెంట వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశించారు. తోడేలు గుహదాకా వెళ్ళి దాన్ని చంపి తెచ్చామంటే యజమాని ఏమీ అనడు. ఎందుకంటే తోడేలు చర్మం గొర్రె విలువ చేయకపోదు అన్నాడు కొండడు తమ్ముడికి కాస్త ధైర్యం చెబుతూ. కానీ గుహుడికి ధైర్యం చాలలేదు. చీకటి పడుతుంది, ఇంటికి పోదాం పద అన్నాడు వాడు. కొండడు చరణాకోల చెల్లుమనిపించి, తోడేలు సంగతి తెలియదాకా వెనక్కు రాను అన్నాడు. అకస్మాత్తుగా వాళ్ళు ఒక ఇంటి ముందుకు వచ్చి చేరారు. తోడేలు జాడలు అక్కడ ఆగిపోయాయి. ఇక్కడ ఏమైనా మునీశ్వరుడుండి మనల్ని ఈ రాత్రికి పడుకోనిస్తాడేమో అంటూ కొండడు తలుపు తట్టాడు. తలుపు దగ్గరగా వేసి ఉండటం చేత వెంటనే తెరుచుకుంది. కానీ లోపల చూస్తే ఎవ్వరూ లేరు. కానీ పొయ్యి మాత్రం మండుతుంది. గొర్రె చర్మం ఒక మూల పారేసి ఉన్నది. దాని మాంసం పొయ్యి మీద ఉన్న ఒక పెద్ద పాత్రలో ఉడుకుతూ ఉంది. అది మన గొర్రె గుహుడు. ఆ తోడేలు నా కంట పడని, దాని సంగతి చెబుతాను అన్నాడు కొండడు. ఈ ఇంట్లో తోడేలెందుకుంటుంది అన్నాడు గుహుడు. మరి మనం వచ్చింది తోడేలు జాడను బట్టే కదా అన్నాడు కొండడు అయోమయంగా. నాకు భయంగా ఉందన్నా, మనం వెళ్ళిపోదాం పద అన్నాడు గుహుడు. నా చరణాకోల ఉండగా నాకెవరి భయం లేదు. ఇంత దూరం వచ్చాం కదా, గొర్రె ఖరీదైనా పుచ్చుకొని మరీ పోదాం అన్నాడు కొండడు. ఈ ఇంట్లో ఎవరుంటారో ఏమో, వాళ్ళు మన కంటపడిందాకా మనం దాక్కోవటం మంచిది కదూ అన్నాడు గుహుడు. ఇది కొండడికి కూడా సరిగానే అనిపించింది. వాళ్ళిద్దరూ నిచ్చెన మీదుగా అటక ఎక్కి దాక్కున్నారు. తరువాత కొద్దిసేపటికే తలుపు తీసుకొని ఒక తోడేలు లోపలికి వచ్చింది. అది తన శరీరమంతా ఒక్కసారి విదిలించుకొని ఒక అందమైన యువతిగా మారిపోయింది. ఇదంతా అటక కంతలో నుంచి చూస్తున్న అన్నదమ్ములు భయంతో బిగుసుకుపోయారు. ఆడమనిషి తోడేలు కాగలదంటే ఎవతో మాయల మారి మంత్రగత్తె అయి ఉంటుంది అని అనుకున్నారు వాళ్ళు. ఆ యువతి పొయ్యి కింద కట్టెలు ఎగదోసి మంట పెద్దది చేసి మూల నుంచి దీపం బుడ్డి తీసి వెలిగించింది. తరువాత ఆమె పొయ్యి మీది మాంసం దింపి గబగబా తినేయసాగింది. చక్కగా వేగిన మాంసం వాసనకు అన్నతమ్ముళ్లకు నోరూరింది. వాళ్లకు కూడా ఆకలి దహించేస్తుంది. అకస్మాత్తుగా ఆమె తల ఎత్తి అటకకేసి చూసి, మీరిద్దరూ ఇక దిగిరండి అని కేకవేసింది. ఇద్దరికీ భయంతో ప్రాణాలు పోయాయి. భయపడకండి, నా భోజనం అయిపోయింది, మిగిలింది మీరు తినండి అన్నదామె. ఆమె మాటలు వాళ్ళు ఏమాత్రమూ నమ్మలేదు. కానీ ఆమె చెప్పినట్టు చెయ్యక తప్పేటట్టు లేదు. అందుచేత కొండడు ముందు, వెనుకగా గుహుడు నిచ్చెన దిగి కిందికి వచ్చారు. నీ చేతిలో ఆ చరణాకోల కూడా దేనికి, అవతల పెట్టు అన్నదామె కొండడితో. కొండడు దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తన చేతిని కొద్దిగా ఊపింది. కొండడి చరణాకోల వాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి ఒక మూల పడింది.
ఆమె నవ్వుతూ, నేను చెప్పినట్టు చేయటం మంచిది, ఇకనైనా తినండి అన్నది. ఇది మా గొర్రె అన్నాడు కొండడు ధైర్యం పూర్తిగా వదలకుండా. నిజమే, మీ గొర్రెను కాజేసిన ఆడతోడేలును నేనే. మీరు నా జాడ కనుక్కొని ఇక్కడి దాకా రావటమే నాకు బాగాలేదు. నా రహస్యం మీ ఇద్దరికీ తెలిస్తే తెలిసింది, మరెవ్వరికి చెప్పకండి. చెప్పినట్లయితే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అన్నదామె. వాళ్ళు అందుకు మాట్లాడలేదు. మీరిద్దరూ చూస్తుంటే బుద్ధిమంతుల్లాగానే ఉన్నారు. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఉంటే మీకు మంచి బహుమానాలు ఇస్తాను, తెలిసిందా? మీ ఇద్దరికీ అన్నింటికన్నా ఏది ఎక్కువ ఇష్టమో నాకు చెప్పండి అన్నది తోడేలు యువతి. మాదంటూ ఏమీ లేదు. నాకున్న వాటిల్లోకెల్లా నాకు చరణాకోలంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు కొండడు. అలా అయితే నీ చరణాకోలకు గొప్ప శక్తినిస్తాను. నీకెవరన్నా అయిష్టంగా ఏదైనా పని చెయ్యబోతుంటే నీ చరణాకోల చెల్లుమనిపించి ఆగు అన్నావంటే ఆ మనిషి మరి కదలటం ఉండదు. నువ్వు కదులు అని అనేదాకా అంతే ఉంటారు అని చెప్పింది. నీకిష్టమైందేమిటి అని ఆమె గుహుణ్ణి అడిగింది. నా వేణువు అన్నాడు గుహుడు రహస్యంగా. అలా అయితే ఇక నుంచి నువ్వు వేణువు ఊదేవంటే ఎవరైనా సరే నీ ఇష్టప్రకారం చేయవలసిందే. అయితే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఈ శక్తులున్నాయి కదా అని వాటిని అనవసరంగా ఉపయోగించొద్దు. వాటి మూలంగా మంచి వాళ్లకు కీడు కలిగించవద్దు. అలా చేస్తే ఆ శక్తులు పోతాయి. ఇంకో సంగతి కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మీరీ రాత్రికి ఇక్కడే ఉండి సూర్యోదయం లోపల వెళ్ళిపోండి. ఈ ఇంట్లోకి సూర్యకిరణాలు పడగానే నేను తోడేలునైపోతాను. తోడేలుగా ఉండగా మీరు నా కంటపడ్డారో నేను మిమ్మల్ని చీల్చుకు తినేస్తాను. అప్పుడు నా స్వభావం అంతా కూడా తోడేలు స్వభావంగానే ఉంటుంది అని ఆమె వాళ్లను హెచ్చరించింది. వాళ్ళు ఆ రాత్రి అక్కడే ఆ ఇంట్లోనే పడుకొని తూర్పు తెల్లవారుతూ ఉండగా లేచి తమ గ్రామానికి వెళ్ళిపోయారు. వాళ్లను చూస్తూనే వాళ్ళ యజమాని పట్టరాని ఆగ్రహంతో గోడ నుంచి పలుపుతాడు తీసుకొని, తప్పుడు వెధవల్లారా, ఏమైపోయారు? మీ రక్తం కళ్ళ చూస్తాను అంటూ వాళ్లకు ఎదురు వచ్చాడు. తండ్రి రంకెలు విన్న దుర్గ పరమానందంతో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిల్చొని తండ్రి వాళ్లను చావగొడుతూ ఉంటే చూసి ఆనందించవచ్చని అలాగే చూస్తూ ఉంది. అలివేణి మాత్రం వణికిపోతూ గదిలోకి పోయి తలుపేసుకుంది. యజమాని తమను కొట్టడానికి పలుపుతాడు ఎత్తగానే కొండడు చరణాకోల మోగించి ఆగు అన్నాడు. వెంటనే రైతు శిలాప్రతిమలాగా అయిపోయాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉన్నది. కాళ్ళు భూమికి అంటుకుపోయి కదలలేదు. ఏమిటిది? ఏమైంది నాకు అన్నాడు ఆయన. ఆయన నోరు మాత్రం పడిపోలేదు. మమ్మల్ని కొట్టనని మాట ఇవ్వండి, మీరు కదిలేటట్టు చేస్తాను అన్నాడు కొండడు మంచిగా. ఇదేం గారడి, నేనేమీ మాట ఇవ్వను, నీ చర్మం ఒలుస్తాను, నీ ప్రాణాలు తోడుతాను అన్నాడు రైతు. అయితే నీ ప్రాణం పోయిందాకా అలాగే ఉండిపో, నాదేం పోయింది అంటూ కొండడు వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయాడు. రైతు అది చూసి ఆందోళనగా వాణ్ణి వెనక్కు పిలిచి, పోకు పోకు, నిన్నేమి చెయ్యను, ప్రమాణం అన్నాడు. మమ్మల్ని అన్యాయంగా ఎప్పుడు కొట్టినా ఇదే గతి అంటూ కొండడు చరణాకోలం మోగించి కదులు అన్నాడు. అప్పుడు రైతుకు మళ్ళీ చెయ్యి కాలు ఆడింది. వెంటనే అతను కొండడి మీద పడి వాడి చేతిలో ఉన్న చరణాకోల ఊడలాగబోయాడు. అప్పుడు గుహుడు తన వేణువు తీసి వాయించసాగాడు. ఆ పాట వింటుంటే రైతు మనసులో ఏదో ఆవేదన, అన్నదమ్ముల మీద అపరిమితమైన జాలి పుట్టుకొచ్చాయి. కళ్ళ వెంబడి ఒకే దారగా నీళ్లు కారాయి. ఇదంతా చూస్తున్న దుర్గ, ఉన్నట్టుండి అలా అయిపోతున్నావేమిటి నాన్న, నీకేమైంది అసలు అని అడిగింది. పాపం పసికొంకలు, వీళ్ళను కొట్టడం ఏమిటి, ఆకలేస్తూ ఉంటుంది, రండి బాబులు వచ్చి చక్కగా అన్నం తినండి అన్నాడు రైతు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కడుపు నిండా తిన్నారు. ఎన్నడూ వాళ్లకు సరిగా తిండి పెట్టని రైతు ఇవాళ వాళ్లను బలవంతం చేసి తినిపించాడు. కానీ వాళ్ళు తిండి తిని వెళ్ళిపోయాక రైతుకు అతని అసలు స్వభావం క్రమంగా తిరిగి రాసాగింది. ఇవాళ నేను ఇలా మారిపోయానేమిటి అని ఆయన తన పెద్ద కూతురిని అడిగాడు. ఏమీ లేదు, ఆ కొండడి చరణాకోలకు, గుహుడి వేణువుకు ఎవరో మంత్రశక్తులు కలిగించారు. ఆ రెండింటిని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోకపోతే మనల్ని ఎలా కావాలంటే అలా ఆడించేయగలరు వాళ్ళు. మనకు చివరకు ఇల్లు వాకిలి కూడా మిగలదు, చూస్తుండు అన్నది దుర్గ.
ఆ చరణకోల వేణువు వాళ్ళ వద్ద నుంచి మాయోపాయం వల్ల కాజేయాలని కొండన్ని తాను మోసగించి చరణకోల కాజేసి వేణువును గుహుడి దగ్గర కాజేయటానికి అలివేణిని ఉపయోగిస్తానని దుర్గ తండ్రితో చెప్పింది. ఆమె అలివేణిని పిలిచి ఈ మాట చెబితే అలివేణి దిగ్భ్రమ చెందింది. కానీ అక్కకెదురు చెప్పలేక సాహసం చేయలేక ఆమె అన్నింటికీ తలూపింది. మర్నాడు దుర్గ ఒక బుట్ట నిండా మంచి ఆహారం పెట్టుకొని లోయకి వెళ్ళి కొండడి పక్కనే కూర్చొని, చూడు కొండ, మన ఊళ్ళో ఇంతమంది కుర్రాళ్ళున్నారు కానీ నీ మీద ఉన్నంత ఇష్టం నాకెవరి మీద లేదు అంటూ తాను తెచ్చిన ఆహారం తాను తింటూ వాడికి కూడా పెట్టింది. కొండడు ఆమె పెట్టిందంత ఆత్రంగా తిన్నాడే కానీ ఆమె మాటకు జవాబేమీ చెప్పలేదు. ఆమె తనను వంచిస్తున్నదని వాడికి తెలుసు. ఏంటి కొండ, నా మాట నమ్మవా నువ్వు? నాన్న అభ్యంతరం చెప్పకపోతే నిన్ను పెళ్లాడాలని ఉంది అన్నది దుర్గ చరణకోల ఉన్న కొండడి చేయిని పట్టుకొని ఈ మాటలన్నీ చెబుతూ ఉంది. కొండడు చరణకోలని రెండో చేతికి మార్చుకున్నాడు. నేను ఎంత మూర్ఖుణ్ణని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు వాడు. చిచ్చి, ఏం మాటలవి కొండ, ఏది ఆ చరణకోల ఒక్కసారి ఇయ్యవు, నీలాగే చెల్లుమనిపించి చూస్తాను అన్నది దుర్గ. ఆమె అతని మీదుగా వంగి చరణకోల లాగేసుకొని విజయ గర్వంతో హహా అని అట్టహాసం చేస్తూ లేచి నిలబడి చెయ్యి ఆడించి చరణకోలను మోగించటానికి ప్రయత్నించింది. కానీ అది మోగలేదు. కొండడు ఆమె చేతి నుంచి దాన్ని లాగేసి, ఇక పద, నాకు ఆ తిండి ఎందుకు తెచ్చావో తెలుసు, ఇంకెన్నడూ ఇక్కడికి రాకు, నేను నీతో మాట్లాడను, వెళ్ళిపో అన్నాడు కోపంగా. దుర్గ కొండడున్న చోటికి వచ్చినట్టే అలివేణి కూడా గుహుడున్న చోటికి భోజనం తెచ్చింది. ఆమె అక్కడికి రావటం అది మొదటిసారి కాదు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక అలివేణి, గుహ, నేనంటే నీకు కాస్త ఇష్టమేనా అన్నది. ఆ మాటకు గుహుడు, మా అన్న తరువాత నాకు నువ్వంటే ఉన్నంత ఇష్టం ప్రపంచంలో ఇంకెవరన్నా లేదు, ఈ సంగతి నీకు కూడా తెలియదా అన్నాడు. నేనడిగితే నీ వేణువుని నాకిస్తావా అన్నది అలివేణి. కావాలంటే తీసుకో అంటూ గుహుడు తన వేణువును ఆమెకిచ్చాడు. అలివేణి ఏడవసాగింది. గుహుడెంత అడిగినా అందుకు కారణం చెప్పలేదు. చివరికి ఆమె వేణువును తిరిగి ఇచ్చేస్తూ, నాకక్కర్లేదు గుహ, నువ్వేమంటావో అని అడిగాను అంతే, దానికి గొప్ప మంత్రశక్తి ఉన్నదని నాకు బాగా తెలుసు, అది ఎంతైనా నీకు చాలా అవసరం అన్నది. మంత్రశక్తి మాట నీకెలా తెలుసు అని గుహుడు అడిగాడు. నాన్న అక్క నిన్న మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నది అలివేణి. ఆ మాట నిజమే అంటూ గుహుడు జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అంతా విని అలివేణి, అయితే నీకు గొర్రెలను కాసే కర్మేంటి? గుహ, నీ వేణువుతో మా నాన్న చేత ఏమైనా చేయించుకోవచ్చునే, నన్ను నీకిచ్చి పెళ్లి చేయమని అడుగు, ఆలస్యం ఎందుకు, బయలుదేరు అని అన్నది. నీకు అభ్యంతరం లేకపోతే ఎందుకు అడగను అంటూ గుహుడు ఆమె వెంట రైతు ఇంటికి బయలుదేరాడు. వాళ్ళు ఇంటికి చేరే ముందరనే దుర్గ ఇల్లు చేరి తండ్రితో, అంతా ధ్వంసం చేసేశాను నాన్న, అలివేణి ఏం చేసిందో చూడాలి అని అన్నది. ఇంతలోనే అలివేణి గుహుడు చట్టాపట్టాలేసుకొని వచ్చారు. నేనింక మీ గొర్రెలను కాయను, నన్ను అలివేణికిచ్చి పెళ్లి చేయండి, మాకిద్దరికీ చాలా ఇష్టం అన్నాడు గుహుడు. రైతు ఉగ్రుడైపోయాడు. అంతలోనే గుహుడు వేణువు పైకి తీసి వాయించాడు. రైతు హృదయం వెన్నెలాగా కరిగిపోయింది. అతడు గుహుడు చెయ్యి పట్టుకొని, తప్పకుండా పెళ్లాడండి, ఇద్దరూ సుఖంగా ఉండండి అని అన్నాడు. అదేమిటి నాన్న అని దుర్గ అరుస్తూ ఉండగా కొండడు కూడా వచ్చాడు. నేనిక మీ పశువుల్ని కాయనండి, నేను నా తమ్ముడు ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకు తెరువు చూసుకుంటాం అన్నాడు వాడు యజమానితో. ఎలా వెళ్తారా బాబు, నీ తమ్ముడికి అలివేణినిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాను అన్నాడు యజమాని. సరే, అట్లాగైతే నేను ఒక్కడే వెళ్ళిపోతాను అన్నాడు కొండడు. దుర్గ వెర్రిగా అరుస్తూ, మీ ఇద్దరూ పోండి, అలివేణి నువ్వు ఈ వెధవను పెళ్లాడాలనుకుంటే నువ్వు కూడా పో అన్నది. అవును, పెళ్లాడతాను అన్నది అలివేణి. ఆమె ఆ మాట అంటుండగానే బయట నుంచి తోడేలు అరుపు వినపడింది. మరుక్షణం ఒక పెద్ద ఆడతోడేలు లోపలికి వచ్చింది. నేను ఆడతోడేల్నే, కొండడు సరేనంటే నేను పెళ్లాడతాను అన్నదా తోడేలు మనిషి భాషలో. కొండడు ఆ తోడేలును గుర్తించాడు. పెళ్లాడటం నాకు ఇష్టమే అన్నాడు వాడు ధైర్యంగా. అలా అయితే నన్ను ముద్దు పెట్టుకో కొండ అంటూ తోడేలు తన ముందు కాళ్ళెత్తి కొండడి భుజాల మీద పెట్టింది. కొండడు సాహసించి తోడేలును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆమెకు తోడేలు రూపం పోయి మనిషి రూపం వచ్చింది.
నా శాపం తొలగించావు కొండ. ఒక మంత్రగాడు నా మీద అలిగి నన్నిలా చేశాడు. రాత్రిపూట మనిషిగాను పగలు తోడేలుగాను బతికాను. నేను ఒకప్పుడు ఆ పిల్లలాంటి దాన్నే, క్రూరమైన మనిషిని. ఈ శాపం మరెవరికైనా పంపకం చేసేదాకా నాకు విముక్తి లేదు అని ఆ స్త్రీ దుర్గకేసి చూసి, ఇక నుంచి తోడేలుగా ఉండటం నీ వంతు. నీ బుద్ధి మారి నిన్నెవరన్నా ముద్దు పెట్టుకునేదాకా నీకీ శాపం పోదు అన్నది. చూస్తుండగానే దుర్గ తోడేలుగా మారిపోయి బయటికి పారిపోయింది. ఇలా ఆడతోడేలు అనే ఈ కథ సమాప్తమైంది. దురాశ ఫలితం. పూర్వం దండకారణ్యపు కొండ ప్రాంతంలో ఒక ఆటవిక తెగ ఉండేది. ఆ తెగలో ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవారు. ఇద్దరు బాగా వయసు మళ్ళిన వాళ్ళు. ఆ తెగకు చెందిన వాళ్ళు ఏది చెయ్యాలన్నా వీళ్ళ సహాయం తీసుకొని మరీ చేసేవారు. అందువల్ల వాళ్లకు లాభం కూడా జరిగేది. అన్నదమ్ముల సలహా పొందినప్పుడల్లా ఆటవికులు వాళ్లకు చిన్న చిన్న కానుకలు ఏవో ఇస్తూ ఉండేవారు. ఈ కానుకలతో ఆ అన్నదమ్ములకు సుఖజీవనం జరగటం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ వారికే కొరత లేకుండా ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కొండలకేసి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళో ఏం చేసేవారో ఎవ్వరికీ తెలియదు. ఆ అన్నదమ్ముల వద్ద తంగడు అని ఒక అనాథ శిశువు వాళ్ళ తెగకు చెందినవాడే పెరుగుతూ ఉండేవాడు. వాళ్ళు తమకు కావలసిన చిన్న చిన్న పనులు వాడి చేత చేయించుకుంటూ ఉండేవారు. వారి ప్రయాణాల రహస్యం తంగడికి కూడా తెలియదు. ఇలా ఉండగా అన్నదమ్ములలో చిన్నవాడు కొద్ది రోజులు జ్వరం వచ్చి చనిపోయాడు. అది మొదలు పెద్దవాడికి కష్టాలు పట్టుకున్నాయి. గాలివానకు ఇల్లు కూలిపోయింది. తమ్ముడు బ్రతికుండగా అయితే క్షణంలో ఇంకా పెద్ద ఇల్లు వెలిసేది. కానీ అన్న ఆ కూలిపోయిన ఇంటిని బాగు చేసుకోవటానికి శక్తి చాలని వాడిలాగా కనపడ్డాడు. గాదెలో గింజలు కూడా అయిపోయాయి. అటువంటి పరిస్థితి వెనుక ఎన్నడూ లేదు. 3 పూటలా సుష్టుగా తినే తంగడికి తిండి కూడా సరిగా అమరటం లేదు. వాడు తాత ముఖాన తరచూ విషాద ఛాయలు చూసేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు తాత తంగడితో, ఒరే తంగా, ఇది విను. నీకొక రహస్యం చెబితే నువ్వు ఎవరితోనూ చెప్పకుండా దాయగలవా అన్నాడు. ఎందుకు దాయం తాత అన్నాడు తంగడు. సరే, ఈ రాత్రికి ఇంత అన్నం మూటకట్టు. మనం రేపు ప్రయాణం మీద పోవాలి అన్నాడు ముసలివాడు. మర్నాడు ఉదయమే ఇంటికి తాళం పెట్టి ఆవు పాలు పితికి మేత వెయ్యమని పొరిగింటి వాళ్లకు చెప్పి ఇద్దరూ నందికొండకని బయలుదేరారు. సంచిలో ఏవో సరుకులు పెట్టుకొని చేతికర్ర తాటించుకుంటూ ముసలివాడు ముందు నడుస్తుంటే తంగడు తన చేతిలో జొన్న రొట్టెల మూట, రెండో చేతిలో చిన్న బరిసే పట్టుకొని వెనుకగా నడిచాడు. నందికొండ దిగువన ఉన్న అరణ్యంలోకి ఇద్దరూ ప్రవేశించి చెట్ల మధ్యగా కొండ ఎక్కుతూ సాయంకాలం అయ్యేసరికి ఎన్నో మైళ్ళు నడిచి ఒక గుహను చేరుకున్నారు. కొండ మీది నుంచి గుహకు అడ్డంగా లతలు పాకుతూ ఉండటం చేత అక్కడ గుహ ఉన్నట్టు కూడా చప్పున తెలియటం లేదు. ఈ రాత్రికి వాళ్ళిద్దరూ గుహద్వారం వద్ద ఆహారం తిని పడుకొని నిద్రపోయారు. మర్నాడు తెల్లవారుతూనే ముసలివాడు తంగణ్ణి తన వెనుకనే రమ్మని గుహలోకి దారి తీశాడు. వాళ్ళు లోపలికి వెళ్ళటానికి సన్నని రంధ్రం గుండా దేకుతూ వెళ్ళవలసి వచ్చింది. కానీ లోపలికి వెళ్ళాక గుహ ఎత్తుగాను విశాలంగాను ఉంది. అయితే లోపల కన్ను పొడుచుకున్నా కానీ కనపడనంత చీకటి. ముసలివాడొక మైనం వత్తి తీసి వెలిగించి దాని వెలుగులో ముందు నడిచాడు. తంగడు తాత వెనుకగా నడిచాడు. గుహలోకి చాలా దూరం వెళ్ళాక ముసలివాడు మైనం వత్తిని ఒక రాయి మీద నిలబెట్టి, ఒరే తంగా, నేనిప్పుడొక గొప్ప గారడి చేయబోతున్నాను. నువ్వు నాకు సహాయం చేయాలి. అది వరకు నా తమ్ముడు ఈ సహాయం చేసేవాడు. నువ్వు వాడి పనే చెయ్యాలి అని అన్నాడు. తంగడికి గుండె గుబగుబలాడింది. కానీ చేస్తానన్నట్టు తల మాత్రం ఊపాడు. ముసలివాడు సంచి తెరిచి అందులో నుంచి ఒక ఇనుప బొచ్చె, చిన్న సొరకాయ బుర్ర, ఆకుపచ్చని నూనె గల ఒక సీసా, అతి విచిత్రంగా ఉన్న పొడవాటి చెట్టు వేరు ఒకటి పైకి తీశాడు. వాటిని చూసి తంగడు దడుచుకున్నాడు. ఆ వేరు వాడికి మరీ భయంకరంగా కనపడింది. అది ఏ చెట్టు వేరో వాడు ఊహించలేకపోయాడు. ముసలివాడు ఇనుప బొచ్చెలోకి సొరబుర్రలో నుంచి నల్లని పొడి కొంత తీశాడు. తరువాత వేరు నుంచి కత్తితో సన్నని చక్రాలు అనేకం తరిగాడు. ఒక చక్రం తీసి మైనం ఒత్తి జ్వాలలో అంటించాడు. సురసురా మండే ఆ చక్రాన్ని బొచ్చెలోని నల్లని పొడిలో వేశాడు.
వెంటనే బొచ్చెలో నుంచి ఆకుపచ్చగాను నీలం రంగుగాను జ్వాలలు లేచాయి. 1 అన్నాడు ముసలివాడు. బొచ్చెలోని జ్వాలలు తగ్గిపోయే సమయానికి 2 అంటూ ముసలివాడు ఇంకొక చక్రాన్ని బొచ్చెలో వేశాడు. అలా జ్వాలలు మళ్ళీ లేచాయి. ఈ విధంగా 4-5 చక్రాలు మంటలలో ఒకటి కాలినాక మరొకటి వేసి ఈ పని చెయ్యగలవా అని తంగడిని అడిగాడు. చెయ్యగలను తాత అన్నాడు తంగడు ధైర్యంగా. ముసలివాడు వేరు నుంచి మరి 10 చక్రాలు తరిగి ఇది ఒక్కొక్కటే మంటల్లో వెయ్యాలి. ఒకటి కాలటం పూర్తిగా వస్తుండగా మరొకటి వెయ్యాలి. చక్రాలు వేసేటప్పుడు 1, 2, 3 అని 10 దాకా గట్టిగా పైకి అనాలి. ఈ లోపల నీకేం కనపడినా నేనేం చేసినా గమనించకు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. తెలిసింది కదూ అన్నాడు. తంగడు తల ఆడించాడు. ముసలివాడు నేను ముసుగు కప్పుకునే దాకా ఆగి ఆ తరువాత ప్రారంభించు అని చెప్పి చేతికర్ర ఒక పక్కగా పెట్టి సీసాలో ఉన్న నూనె కొంచెం తాగి కంబలి నెత్తినిండా కప్పుకొని ఏవో మంత్రాలు గొనగసాగాడు. కొంచెం సేపటికి తంగడు తల ఎత్తి చూస్తే తాత లేడు. తాత బట్టలు గొంగలి నేలపైన కుప్పగా పడి ఉన్నాయి. వాటి కింద నుంచి ఒక ఆకుపచ్చని పాము బయటికి వచ్చింది. తంగడు కెవ్వున అరిచి చాలా దూరం పారిపోయాడు. తంగా ఇలారా అని తాత కేక వినిపించింది. తంగడు భయపడుతూ యథాస్థానానికి వచ్చాడు. ముసలివాడు పట్టరాని ఆగ్రహంతో నానా తిట్లు తిట్టి నేనేం చెప్పాను? ఏం చేసినా పట్టించుకోవద్దని చెప్పానా? నీ పని చేసుకుపోమ్మని చెప్పానా అన్నాడు. నిజమే, కానీ ముందుగానే ఇలా అవుతుందని నాకు మాట మాత్రం చెప్పి ఉండవలసింది తాత. సరే ఈసారి చూసుకో అన్నాడు తంగడు. వాడన్న మాట నిలబెట్టుకున్నాడు. 10 చక్రాలు తీసుకొని ఒక్కొక్కటే మంటల్లో వేస్తూ ఒక కంట తాత చేసేదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ముసలివాడు ఏవో మంత్రాలు చదివి పాముగా మారిపోయి ఆ గుహలోనే ఒక చోట ఉన్న నెర్రె దగ్గరికి పాకిపోయి అందులో దూరి ఒక బంగారు నాణెం నోట కరుచుకొని వచ్చి దాన్ని ఒక చోట పడేసి మరొకటి తీసుకురావటానికి వెళ్ళాడు. ఈ విధంగా 10 చక్రాలు మండేదాకా ఆ పాము నాణేలు తెచ్చి మంటలు ఆరిపోయి చీకటి కాగానే తిరిగి ముసలాడులాగా మారింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తంగడు ముసలివాణ్ణి తాత ఇదివరకు కూడా ఇలాగే డబ్బులు తెచ్చేవారా అని అన్నాడు. అవునురా అన్నాడు ముసలివాడు. తంగడు ఏమిటి ఎలాగా అని చాలా ప్రశ్నలు వేయటానికి ప్రయత్నించాడు. కానీ ముసలివాడు నీకు సంబంధించని ప్రశ్నలేవి వెయ్యకు. ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో. ఈ సంగతి 3వ వాడికి తెలిసిందో ఇక మనం బతకం. డబ్బు కోసం అందరూ ఎగబడతారు. మంత్రాలు తెలిసిన వాళ్ళున్నారని ఇలా తెలిస్తే మహారాజు కూడా బతకనివ్వరు. అందుకని జాగ్రత్త అని హెచ్చరించాడు. అది మొదలు ముసలివాడికి దారిద్ర్య సమస్య పారిపోయింది. మళ్ళీ పెద్ద ఇల్లు ఏర్పడింది. సుష్టుగా తిండి అమరింది. పాత రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయి. 2 ఏళ్లపాటు తాతకు తంగడు సహాయపడ్డాడు. ఆ తరువాత వాడికి పెళ్ళయింది. వాడి పెళ్ళాం శోభ. అది జీడిలాంటి మనిషి. పట్టుకుంటే వదిలేది కాదు. త్వరలోనే అది బంగారం సంగతి పసిగట్టి తంగడి ప్రాణాలు తోడి వాడి చేత రహస్యం మొత్తం బయట పెట్టేయించింది. ఇది పరమరహస్యం, ఎవరికీ చెప్పకూడదు అన్నాడు తంగడు తన భార్యతో. నేనెందుకు చెబుతాను? అయితే ఈ ముసలివాడు ఇలా ఎంత బంగారమైనా తెస్తాడా అన్నది శోభ. తెస్తాడనే అనుకోవాలి అన్నాడు తంగడు. అయితే కాస్త తెస్తాడేం మరి? నాకు బోలెడంత ఖర్చుంది. నాకు కొత్త బట్టలు కావాలి. ఇంట్లోకి బోలెడంత సామాను కొనాలి. ఏమిటంట ఈ ముసలాడి ఉద్దేశం అన్నది శోభ. ఆమెకొక ఆలోచన తట్టింది. తన సహాయంతో తంగడు పాముగా మారి బంగారం తెస్తే పని జరిగిపోతుంది. ఆమె ఈ ఆలోచన చేసినప్పుడు తంగడు నూనె తాగటమైతే తేలికే కానీ గొంగలి కింద దూరి ఏదో మంత్రం గొనుగుతాడు. ఆ మంత్రం రానిదే పని జరగదేమో అన్నాడు. శోభ అంత తేలికగా విడిచిపెట్టే రకం కాదు. ముసలివాడు ఇంట్లో లేని సమయంలో అతని సంచి తీసింది. భార్యాభర్తలిద్దరూ నూనె తాగి వేరు చక్రాలు తగలబెట్టి చూశారు. ఫలితం లేకపోయింది. ఈసారి గుహకు వెళ్ళినప్పుడు ముసలాడు చదివే మంత్రాలు బాగా విని కంఠస్థం చెయ్యి అన్నది శోభ తంగడితో. 1కి 2 సార్లు వింటే కానీ ముసలివాడు చదివే మంత్రం తంగడికి పట్టుబడలేదు. ముసలివాడు ఇంట్లో లేని సమయం చూసి భార్యాభర్తలిద్దరూ మంత్రాన్ని ప్రయోగించి చూశారు. ఈసారి మంత్రం పారింది. తంగడు పాముగా మారిపోయాడు.
కానీ ఆ క్షణంలోనే ముసలివాడు ఇంటికి తిరిగి వచ్చాడు. పామైపోయిన తంగడికి మనిషి రూపం ఇచ్చాడు. చూడు ముసలాడా, నీ రహస్యం మాకు తెలుసు. ఇంక వెనకటిలాగా సాగదు. ఇక నుంచి బంగారం కాస్తా తెచ్చి ఏం లాభం లేదు. తెచ్చిన దాంట్లో హెచ్చుభాగం మాకివ్వాలి. ముసలివాడు కదా, నీకు డబ్బుతో ఏం అవసరం లేకపోవచ్చు. కాకపోతే మేము పడుచువాళ్ళం, మాకది చాలా అవసరం అన్నది శోభ. మర్నాడు ముగ్గురు కలిసి గుహకు వెళ్ళారు. ముసలివాడు 10 చక్రాలే వేరు నుంచి తరిగాడు. ఇంకా హెచ్చుగా తరగమన్నది శోభ. ఆ మంత్రం 10 చక్రాలు మండే వరకే పనిచేస్తుంది అన్నాడు ముసలివాడు. అలా అయితే మమ్మల్నిద్దరినీ పాములుగా చేసి పంపించు. పాముగా మారే మంత్రం నాకు తెలుసు అన్నది శోభ. ముసలివాడు అందుకు సరే అన్నాడు. ముసలివాడు చక్రాలు ఒక్కొక్కటిగా వేల్చుతుంటే భార్యాభర్తలిద్దరూ పాములుగా మారి కన్నంలో నుంచి బంగారు నాణేలు తెచ్చి ఒక కుప్పగా పోశారు. 10వ చక్రం కూడా మండి ఆవిరైపోయేసరికి పెద్ద కుప్పే తయారైంది. కానీ పాములు తిరిగి మనుషులు కాలేదు. ముసలివాడు ఆ పాములను చూసి, మీకు మనుషులుగా మారే మంత్రం తెలియదు, అయినా తొందరపడ్డారు. ఈ మంత్రం మీబోటి వాళ్లకు తెలియరాదు. నేను ఇక బంగారం సంపాదించలేను. నిజమే, కానీ ఈ బంగారం నాకు జీవితం దాకా సరిపోతుంది. మీరీ అరణ్యంలో పాములుగా సంచరించి జీవితం వెళ్ళబుచ్చండి అంటూ దారి పట్టాడు. 2 పాములు ఒకదాన్నొకటి చూసుకొని గుహ నుంచి బయటికి వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. ఈ విధంగా దురాశ ఫలితం అనే ఈ కథ సమాప్తమైంది.